హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, అనంతపురం నుంచి పులివెందులకు పోయే రూట్ ఘాట్ సెక్షన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఘాట్ సెక్షన్ రోడ్డు ఎంతో హ్యాపీగా ఉంది. చూడండి, స్కై కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. లైట్ బ్లూ, థిక్ బ్లూ, వైట్. చూడండి, కొండలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడ వెళ్తుంటే మనం ఏదో పిక్నిక్ ఎక్కడికో వేరే ప్రాంతాలకు మనం వెళ్ళి చూస్తుంటాము. అవన్నీ ఇక్కడే కనపడుతున్నాయి. ఎంత హ్యాపీగా మనం తెలియనప్పుడు ఎంత మిస్ అవుతుంటామో కదండి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ రోడ్డు చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఈ రోడ్లో రండి. ఈ ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 5కి అట్లా కూడా రండి. అర్లీ మార్నింగ్ అయినా సూపర్గా ఉంటుంది. అసలు వాతావరణం చల్లగా, రోడ్డు స్మూత్గా, తర్వాత ఏం ట్రాఫిక్ లేకోకుండా హ్యాపీగా ఆనందంగా ఈ రోడ్లో మనం ప్రయాణం చేయొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు. ఆయనకు వచ్చినటువంటి మంచి ఆలోచన. అసలు ఇంత కొండ ప్రాంతాలలో ఇక్కడ రోడ్డు వేయాలనేది ఆయనకే తట్టింది. ఎంతోమంది ముఖ్యమంత్రిగా పనిచేసినారు కానీ ఇలాంటి థాట్ ఎవరికి రాలేదన్నమాట. కానీ ఆయనకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆయన అంకిత భావంతో పనిచేశారు. ఆయన ఎప్పుడు ఆలోచన ప్రజలకు ఏది చేయాలా అనే ఆలోచనలో ఈ ఆలోచన కూడా తట్టింటుంది సార్ గారికి. అందుకే ఎక్కువగా మనం ప్రయాణం చేసేటప్పుడు అలసిపోతాం. సో అలసిపోకోకుండా స్మూత్గా హ్యాపీగా జర్నీ చేయాలంటే ఎలా అని ఆలోచన చేసింటారు ఆయన. అందుకనేసి ఈ విధంగా ఈ రోడ్డు నిర్మించింటారని నేను అనుకుంటున్నా. మరి ఏమో తెలియదు కానీ నా ఫీలింగ్ ఏం, నా ఒపీనియన్ నేను చెప్తున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంత మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడ వెయ్యాలా అనే ఆలోచన కూడా వచ్చినందుకు చూడు, అది దానికి చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎంతో బాగా ఉంది. ప్రయాణం చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, అసలు ప్రకృతి మేము కారులో వెళ్తున్నాం. అంటే ఇది చల్లగా ప్రాంతం ఎట్లుందంటే ఒక చల్లటి వాతావరణం అన్నమాట. స్కూల్ కూడా ఉందండి. స్కూల్ ఉంది, గుడి ఉంది. అది ఈ ఊరు బాగా నల్లపురెడ్డిపల్లి, పులివెందల నల్లపురెడ్డిపల్లి అంటండి. ఇదన్నీ నల్లపురెడ్డిపల్లి అంటే ఇక్కడ వాతావరణం ఎంతో పల్లె వాళ్ళే, అందుకే అంత హ్యాపీగా ఉంటారు. ఎంత అడవిలో ఉంటే అంత ఆరోగ్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాలుష్యం లేదు కదా ఇక్కడ. కాలుష్యం లేదు. తర్వాత మంచి గాలి, పొల్యూషన్ లేకోకుండా, వాటర్ కూడా ప్యూర్గా ఉంటాయి. తర్వాత కొండల్లోంచి వచ్చేటటువంటి వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. ఇక్కడ బోర్లు వేసినా, కుళాయిలు వేసినా, ఏమేసినా కూడా మంచి వాటర్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఎక్కువ అరటి తోటలు ఎక్కువ వేశారు. మరి ఇక్కడ ఎక్కువగా అరటి బాగా పండుతుందేమో. ఎవరు చూసినా అరటి తోటలే వేశారు. ఎంతో బాగా ఉంది. చిన్న పల్లెలైనా కానీ మధ్య మధ్యలో పల్లెలు వస్తున్నాయి. ఇక్కడ యోగివేమన వాటర్ బ్యారేజ్ ఉంది. ఇక్కడ మనం అనంతపురం నుంచి వచ్చేటప్పుడు ముదిగుబ్బ రోడ్లో మనము ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జిలో సర్వీసింగ్ రోడ్లో రావాలి. సర్వీసింగ్ రోడ్లో వస్తానే మొట్టమొదట యోగివేమన వాటర్ బ్యారేజ్ ఉంది అక్కడ. దాని నుంచి ఇట్లా వస్తే చిన్న చిన్న పల్లెలన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ నల్లపురెడ్డిపల్లిలో మనము ఇప్పుడు వెళ్తున్నాము. ఎంతో హ్యాపీగా ఉంది అబ్బా ఈ రోడ్డు. ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి మనము. ఎవరికి? రాజశేఖర రెడ్డి గారికి.